చెల్లెమ్మా, ఇప్పుడు త్రిపుర ఎలాంటిదో మీకు తెలియదంటూ లేదు. తన తరఫున నేను మిమ్మల్ని క్షమాపణలు అడుగుతున్నా, ఏమనుకోకండి. పర్వాలేదన్నయ్య, చిన్నపిల్ల ఏదో తెలియక మాట్లాడింది. కన్నా నిద్ర వస్తుందా? వెళ్ళి పడుకుందామా? ఏమండి, బాబు నేను పడుకోబెడతాను, ఇలా ఇవ్వండి. పర్వాలేదు లక్ష్మి, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను బాబుని పడుకోబెడతాను. లక్ష్మి, నీకు పిల్లలు పుట్టారంటే ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా, ఎందుకంటే అంతా మన హరే చూసుకునేలా ఉన్నాడు. ఫస్ట్ వచ్చినప్పుడు అందరూ బానే ఉంటారు, ఎందుకంటే మన కొడుకుని వాళ్ళ కంట్రోల్లో పెట్టే వరకు బానే ఉంటారు. ఎప్పుడైతే మన కొడుకు వాళ్ళ కంట్రోల్లోకి వెళ్తాడో అప్పుడు చుక్కలు చూపిస్తారు. నువ్వు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నీకు కూడా నా గతే పడుతుంది. లేదు లేదు, అలా జరగడానికి వీల్లేదు. చూడమ్మా అఖిల, కొన్ని చోట్ల అత్తయ్య ఇంట్లో నుంచి గెంటేసింది, కోడలు ఇంట్లో నుంచి గెంటేసిందని మాట్లాడుతుంటారు. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే అత్తయ్య ఎప్పుడూ కోడల్ని కోడలిగా దృష్టిలో పెట్టుకుని బిహేవ్ చెయ్యరాదు. ఎందుకంటే తను కొత్త ప్లేస్కి వచ్చుంటుంది. కొత్త మనుషులతో సెట్ అవటానికి కొంత టైం పడుతుంది. అందుకే కోడలిగా ఎప్పుడూ చూడకూడదు. కూతురింట్లో ఉందని జాలీగా చూడాలి. కోడలు కూడా అంతే, అత్తయ్యని తల్లి స్థానంలో చూడాలి. అత్తయ్య తిట్టినా కూడా అది మన మంచి కోసమే అని సర్దుకుపోవాలి. అత్తా కోడళ్ళిద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే లైఫ్లో ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకు సాగిపోతాం. నాకు ఏ సమస్య వచ్చినా నా కొడుకుతో చెప్పేదాన్ని, కానీ నా కొడుకు నాతో ఏదైనా చెప్పాలంటే కొంచెం ఆలోచిస్తాడు. అందుకే ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసి ఆ అమ్మాయి నా కొడుకుని బాగా చూసుకోవాలి అన్నదే నా కోరిక. కానీ భార్యాభర్తలు బాగుండాలి అంటే ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకుని ముందుకు వెళ్తే జీవితం చాలా బాగుంటుంది. నాకైతే నా కొడుకు కోడలు బాగుండాలి అనే ఆలోచన తప్ప ఇంకేమీ లేదమ్మా. అయ్యో దేవుడా, ఏమిడేంటి నా గురించి ఇన్ని కలలు కన్నారు? అత్తే మాటలు వింటుంటే నాకే చాలా బాధగా ఉంది. ఇప్పుడు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తే అందరినీ మోసం చేసినట్టు అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి దేవుడా? అయ్యో అఖిల, నువ్వేమీ ఆలోచించకు. నువ్వు ఎలాగున్నా నాకు నచ్చుతుంది. పెళ్లికి ముందు అన్నీ ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకమ్మా. నువ్వు ఎలాంటి దానివో నాకు బాగా తెలుసు. సరే సరే అఖిల, ఈ నగలన్నీ చూసావు కదా, ఎలా ఉన్నాయి? నీకు నచ్చాయా? అత్తయ్య, నిజంగా చాలా బాగున్నాయి. నీ పెళ్లికి ఇంకా కొన్ని నగలు చేయిస్తానమ్మా. ఈ అక్క చెల్లెళ్ళకి అదృష్టమే వెతుక్కుంటూ వస్తుంది. ఏమీ లేకపోయినా అన్నీ అనుభవిస్తున్నారు. దా లే, పైకి వెళ్ళి పడుకుందాంలే. దా పైకి వెళ్ళి పడుకుందాం. దా రే హరి, ఒక్క నిమిషం ఆగు. ఏంటమ్మా? అదేరా, ఇంకెలాగో పండగ అయిపోయింది కదా, ఇక ఆ పిల్లోని తీసుకెళ్లి అనాథాశ్రమంలో వదిలేసిరా. ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఏంట్రా, ఏంటి అప్పుడే మర్చిపోయావా? 2 రోజులు ఉంటాడన్నావు, 2 రోజులు అప్పుడే అయిపోయింది కదా. ఏంటి భద్రావతి, నువ్వు కొంచెం కూడా దయ లేకుండా జాలి లేకుండా మాట్లాడుతున్నావు. ఇంత చిన్న బాబును వదిలేసి రమ్మంటే మనసు ఎలా ఒప్పుకుంటుంది చెప్పు?
ఇదంతా నాకు తెలియదండి. ఆ పిల్లాడిని ఇంట్లోనే ఉంచేస్తానన్నప్పుడే చెప్పాను. మీరు కూడా మర్చిపోయారా? లేదత్తయ్య, వాడు మాతో. చూడు లక్ష్మి, నువ్వు ఇప్పుడే మాట్లాడకుండా సైలెంట్గా ఉండు. మీ అందరితో వాడు కలిసిమెలిసి ఉన్నంత మాత్రాన మీరు అనుకున్నది జరుగుతుందని మాత్రం ఎప్పటికీ అనుకోకండి. అమ్మమ్మ ప్లీజ్ అమ్మమ్మ, తమ్ముడు ఇక్కడే ఉంటే నాతో ఆడుకుంటాడమ్మమ్మ, ప్లీజ్ అమ్మమ్మ. ఏ అమ్మో, నువ్వింకా చిన్నపిల్లవి, వీడి గురించి నీకేం తెలీదు. నువ్వు నోరు మూసుకొనుండు. భద్రావతి, ఏంటి గొడవ? ఏమైంది? ఏం లేదు, ఇచ్చిన మాట తప్పొద్దని వీళ్ళందరికీ గుర్తు చేస్తున్నాను అంతే.